వెల్కమ్ టు లా విద్య తెలుగు. లాసెట్ రాసి రిజల్ట్స్ రిలీజ్ అయ్యాక ఎంతోమందికి ఎన్నో రకాల అనుమానాలు కలుగుతున్నాయి. అలాగే చాలామంది కూడా తమకున్న డౌట్స్ని కామెంట్స్లలో అడుగుతున్నారు. అలా ఎక్కువ మంది దేని గురించి అడుగుతున్నారో వాటిని మేము ఫైండ్ చేసి అందులో నుండి అందరికీ ఉపయోగపడేలా ఉండే కొన్ని కామెంట్స్ని బయటకు తీసి వాటికి ఒక వివరణ ఇవ్వబోతున్నాను. దీనివల్ల చాలామందికి ఉన్న డౌట్స్ క్లియర్ అవుతాయని అనుకుంటున్నాము. అందులో ఎక్కువ మందికి ఉన్న మొదటి డౌట్ ఏంటంటే, సార్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయకుండా ఎల్ఎల్బి చేయగలమా? ఈ ఇయర్ ఎల్ఎల్బి చేద్దాం అనుకున్నా కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయలేదు, కొంచెం ఏదైనా సజెషన్ ఇవ్వండి అని అడుగుతున్నారు. ఇక్కడ మీరు ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, లాసెట్ రాయకుండా లాసెట్ దొరకడం అంటే చాలా కష్టం. అది మన తెలంగాణలో అండ్ అలాగే ఏపీలో. ఎందుకంటే ఇక్కడ సిజిసిహెచ్ఈ, ఏపీఎస్హెచ్ఈలు గవర్నమెంట్ కింద ఉన్న అన్ని కాలేజీలకు కౌన్సిలింగ్ నిర్వహించి దాని ద్వారానే సీట్లు అనేది భర్తీ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి కాలేజీలో 85 to 90% సీట్లు కౌన్సిలింగ్ ద్వారానే భర్తీ అవుతాయి. మిగిలిన 10 to 15% సీట్లు మేనేజ్మెంట్ కోటా ద్వారా అమ్ముకోవడం అనేది జరుగుతుంది. దానికి కాలేజీ యాజమాన్యం ఒక రేటును ఫిక్స్ చేస్తుంది. అది వాళ్ళ ఇష్టం, ఎంతైనా ఫిక్స్ చేసుకోవచ్చు. ఆ రేటుకు మనకు ఓకే అనిపిస్తే మనం ఆ సీట్ను కొనుక్కొని జాయిన్ కావచ్చు. అది కూడా కౌన్సిలింగ్లో సీటు రాని వారికి మాత్రమే. ఒకవేళ కౌన్సిలింగ్లో సీట్ వస్తే అవసరం లేదు, కొనాల్సిన అవసరం లేదు. సీట్ రాని వాళ్ళు మాత్రమే ఈ మేనేజ్మెంట్ కోటాలో సీట్ కొనవచ్చు. అదే ఒకవేళ లాసెట్ కంప్లీట్గా రాయని వారికి దొరుకుతుందా అంటే అసలు సీటు దొరకదు. మరి వీళ్ళు ఏం చేయాలి అని అంటే, వీళ్ళకి కొన్ని ప్రత్యేకమైన ప్రైవేట్ యూనివర్సిటీలు ఉంటాయి. ఆ యూనివర్సిటీలలో జాయిన్ కావాలి. కానీ అంతంత డబ్బులు పెట్టి ఎక్కడనో యూనివర్సిటీల, ప్రైవేట్ యూనివర్సిటీల లక్షలు పెట్టి చదివే బదులు ఒక సంవత్సరం ఆగితే మళ్ళీ లాసెట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యి సీటు పొందొచ్చు. సో ఇది బెటర్ సజెషన్ నాకు తెలిసి. అలాగే నెక్స్ట్ చూసుకుంటే, సార్ ఐ డిస్కంటిన్యూడ్ మై స్టడీస్ ఇన్ 2000. Now I am qualified TS LASET 2024 exam. I have to keep affidavit in counseling, sir. Please tell me, sir అని అడుగుతున్నారు ఇక్కడ. సో 2000 కానీ 2000 బిఫోర్ కానీ 2000 తర్వాత కానీ ఒక 3-4 ఏళ్ళ గ్యాప్ వచ్చి కానీ సో స్టడీస్ ఆఫ్ చేసి సో బ్రేక్ చేసి సో ఇప్పుడు ఈ ఇయర్ 2024లో సో లాసెట్ రాసిన వారు అఫిడవిట్ పెట్టుకోవాలా కౌన్సిలింగ్ టైంలో అని అడుగుతున్నారు. సో కౌన్సిలింగ్ టైంలో అఫిడవిట్ అనేది అవసరం లేదు. కానీ కౌన్సిలింగ్ అయిపోయాక కాలేజీలో సో బ్రేక్ వచ్చింది కాబట్టి గ్యాప్ సర్టిఫికేట్ విత్ అఫిడవిట్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి కాలేజీలో జాయిన్ అయిన తర్వాత అవసరం అవి, కౌన్సిలింగ్ మాత్రం అవసరం లేదు. అలాగే నెక్స్ట్ కామెంట్ చూసుకుంటే, బ్రో నేను క్వాలిఫై అవ్వలేదు బట్ పేమెంట్ సీట్ కొనవచ్చా హైదరాబాద్లో 3 years ఎల్ఎల్బి కోసం అని అడుగుతున్నాడు ఇక్కడ. సో తప్పకుండా బ్రో నువ్వు కొనవచ్చు, సీట్ ఉంటుంది నీకు. కానీ ఫేజ్ 1 ఫేజ్ 2 కౌన్సిలింగ్స్ ఉంటాయి. ఈ ఫేజ్ 1 ఫేజ్ 2 తర్వాత మీకు ప్రత్యేకంగా మేనేజ్మెంట్ కోటా సీట్స్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ మేనేజ్మెంట్ కోటా రిలీజ్ చేసినప్పుడు తప్పకుండా ఎవరైతే క్వాలిఫై అవ్వలేదో వాళ్ళందరూ కూడా డబ్బులు పెట్టి సీట్ కొనాలనుకున్నప్పుడు మేనేజ్మెంట్ సీట్లలో తప్పకుండా సీట్ కొనుక్కోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కామెంట్ ఇది, ఎందుకంటే చాలామందికి ఉన్న డౌట్ ఇది, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మ్యాండేటరీయా సార్ అని అడుగుతున్నాడు. సో ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీయే. కానీ ఒకవేళ మీ దగ్గర ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ లేకపోతే మీరు మీ దగ్గర ఉన్న ప్రొవిజనల్ని కూడా పెట్టొచ్చు. ఒకవేళ వేరే స్టేట్ నుంచి ఈ స్టేట్కి, ఈ స్టేట్ నుంచి వేరే స్టేట్కి అనుకున్నప్పుడు ఒక యూనివర్సిటీ నుంచి ఇంకొక యూనివర్సిటీకి, ఇంకో యూనివర్సిటీ నుంచి ఒక యూనివర్సిటీకి మారాలనుకున్నప్పుడు మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది పెట్టుకుంటే చాలు. అలాగే చాలామంది ఎక్కువగా అడుగుతున్న క్వశ్చన్ కౌన్సిలింగ్ ఎప్పుడు అని. దీనికి ఆన్సరు ఒక స్టూడెంట్ బోర్డు వాళ్ళని అడిగి తెలుసుకొని మనకు కామెంట్ చేయడం జరిగింది. అదే ఇది, ఐ కాలెడ్ దెమ్ ఓవర్ ఫోన్, దే సెయిడ్ దట్ కౌన్సిలింగ్ విల్ బి స్టార్టెడ్ ఇన్ August 2024 అని క్లియర్గా ఇతను తెలియజేశాడు. సో ఆగస్టులో మనకి కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పినట్టుగా ఇక్కడ ఉంది. అలాగే మరింకేమైనా డౌట్స్ ఉన్నా మీరు కామెంట్లో తెలియజేయచ్చు. దానికి నేను ఖచ్చితంగా మీకు వివరణ ఇస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్.